ఇక మంత్రి కొండా సురేఖ అంశం కాంగ్రెస్ లో మరింత అలజడి రేపుతోంది. ఓవైపు మంత్రి సురేఖ లేఖ మీద లేఖ రాస్తుంటే గాంధీ భవన్ లో నేతలు కూడా వరుసగా స్పందిస్తున్నారు. తనపై కొందరు నేతలు దాడి చేస్తున్నా పార్టీ మౌనంగా ఉండటంపై కొండా సురేఖ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే కొండా సుష్మిత వ్యాఖ్యల్ని సురేఖ ఎందుకు ఖండించలేదని పార్టీ ప్రశ్నిస్తోంది. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. సో మా దగ్గర ఇది ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాబట్టి కొంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు 1-2 మార్లు అవకాశాలు వస్తాయి, మాట్లాడినా దాన్ని సరి చేసుకునే అవకాశాలు. అద్దులు దాటినాక ఎవరిని కూడా స్పేర్ చేసేది ఉండదు, అది ఎంత పెద్దవాడైనా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. పెద్ద పెద్ద నాయకుల్ని మేము ఏఎస్లో పోగొట్టుకున్నాం. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి పెద్దవారని ఉపేక్షించేది ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ముఖ్యమంత్రి గారి గురించి పార్టీ గురించి అడ్డగోలుగా మాట్లాడతానంటే నడవదు. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నట్టు పార్టీ. స్వేచ్ఛ ఇస్తున్నాం కదా, స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడడం లేదు. మీ బాధని, మీకున్నటువంటి ఇబ్బందుల్ని వ్యక్తపరచుకున్నటువంటి ఫోరం ఉన్నప్పటికీ బహాటంగా బయటకు వచ్చి మాట్లాడతామంటే ఆ మాటలను తీర్చనలు బట్టి అద్దులు దాటినప్పుడు డెఫినెట్గా చర్యలు ఉంటాయి. కొందరు నేతల వెనుక అదృశ్య శక్తి ఉందన్న వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి వాకిటి శ్రీహరి. 100% పార్టీ లైన్ దాటితే ఎవరైనా తుదకు వాకిటి శ్రీహరి అయినా పార్టీ లైన్ దాటితే ఖచ్చితంగా నా మీద కూడా చర్యలు ఉంటాయి. కొండా సురేఖ గారి కూతురు విషయంలో నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మాట ఆయన అనొచ్చు. మరి కొండా సురేఖ గారి కూతురు మాట్లాడిన విషయంలో పార్టీ డ్యామేజ్ అవుతుందనేది ఆలోచనతో వీళ్ళు మాట్లాడారు. కాబట్టి స్వేచ్ఛ అనేది ఒకరికే ఉండదు కదా, స్వేచ్ఛ అనేది అందరికీ ఉంది. చెప్పిన దాన్ని ఈ విధంగా పార్టీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి 100% పార్టీ డ్యామేజ్ కాకుండా చూసుకుంటామని మాట్లాడే సందర్భంలో వాళ్ళు కూడా మాట్లాడారు. అదృశ్య శక్తి అనేది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ ఒక శక్తి. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, ఒక పక్క సురేఖ తగ్గేలా కనిపించడం లేదు, మరోవైపు నేతలు కూడా పట్టు వదలడం లేదు, పైగా కఠిన చర్యలు ఉంటాయని పార్టీ నేతలే అంటున్నారు. అంటే కొండా సురేఖపై అసలు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? రైట్, దీనికి సంబంధించి సీఎం ఈ రాత్రి కానీ రేపు ఉదయానికి హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తర్వాత ఈ పూర్తి అంశాలపైన, ఈ కొండా సురేఖ అంశమే కాదు మిగతా 2-3 అంశాలు కూడా హాట్ టాపిక్గా మారుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఈ అంశాలన్నిటిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ఆ భేటీలో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వివరణలు కూడా విన్నారు. ఒక కొండా సురేఖ అంశమే కాదు చిన్నారెడ్డి అంశం కూడా ఇక్కడ చర్చకు వచ్చింది. ముఖ్యంగా కొండా సురేఖ అంశం ఇప్పుడు మంత్రి పదవిలో ఉంది. ఆ మంత్రి పదవిలో ఉన్నటువంటి ఆవిడ కూతురు మాట్లాడినప్పుడు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే, ప్రభుత్వ పెద్దని విమర్శిస్తుంటే తప్పకుండా ఆపాల్సిన బాధ్యత ఆమె పైన ఎంతైనా ఉంది అనేది క్రమశిక్షణ కమిటీ చెప్తోంది. సో ఈ అంశం పైన పూర్తిగా రెండోసారి ఆమె వివరణ ఇస్తూ కూడా లేఖ రాసింది. సో తనపైన తన మంత్రి పదవిని, తన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నించే విధంగా తన తోటి ఎమ్మెల్యేలంతా కూడా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. విచారణ స్టేజ్లో ఉన్నటువంటి ఈ అంశం పైన ముక్కుమడిగా ఇంతమంది మాట్లాడడం వెనుక ఒక అదృశ్య వ్యక్తులు ఉన్నారు. ఆ అంశం పైన కూడా పరిగణలోకి తీసుకొని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా ఆమె మరోసారి లెటర్ రాసిన సందర్భంలో మరొకసారి ఒక చర్చాంశంగా మారింది. దీనికి సంబంధించి ఎవరైనా పార్టీ లైన్ దాటితే తప్పకుండా చర్యలు తీసుకుంటారు, చర్యలకు వాళ్ళు తలొగ్గాల్సిందే అనేది ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, సీనియర్ మంత్రులు వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ అధిష్టానం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తుంది. ఈరోజు ఉదయం మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ మాట్లాడిన సందర్భంలో కూడా ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది, ఆ స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. బహిరంగంగా వచ్చి పార్టీ పెద్దల పరువు, పార్టీ పరువును బయట ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే, అనుచితంగా వ్యాఖ్యలు చేస్తా అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పకుండా పార్టీ లైన్ దాటితే చర్యలు ఉంటాయి. అది ఎంతటి వరకైనా ఆ చర్యలు తప్పవు అనేది మంత్రులు చెప్తున్నటువంటి మాట. సో కొద్దిసేపు మనం ఉదయం వాకటి శ్రీహరితో మంత్రితో మాట్లాడినప్పుడు కూడా నేను పార్టీ లైన్ దాటితే కూడా నా పైన కూడా చర్యలు తప్పవు. సో కొండా సురేఖ కానీ ఇంకెవరైనా కానీ తప్పకుండా చర్యలు ఉంటాయనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో సీఎం ఈ రాత్రికి ఉదయానికి చేరుకుంటారు కాబట్టి రేపు వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానము, సీఎం వీళ్ళంతా కూర్చున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో తప్పకుండా చర్యలు ఉంటాయనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఏ స్థాయిలో చర్యలు ఉంటాయనేది మాత్రం కొంత సస్పెన్స్గానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఎలెందర్.